వ్యూవర్స్, నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రాడ్ ఎలా చేశారు అదంతా క్లియర్గా. ఈ వీడియో నేను మీకు స్క్రీన్ షాట్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, షీ ఈజ్ ద విక్టిమ్ అనమాట. తాను ఎలా మోసపోయింది, తను ఎంత మనీ లూజ్ అయింది అనేది ఈ వీడియోలో స్క్రీన్ షాట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీకు ఫస్ట్ స్క్రీన్ షాట్ వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతారు మనని క్వశ్చన్స్ అడుగుతారు అనేది. ఈ సెకండ్ స్క్రీన్ షాట్స్లో వాళ్ళ ఏజ్, ఆ యాప్, ఆ లింక్ ఇచ్చి మిమ్మల్ని అందులో లింక్లోకి వెళ్ళమంటారు. అది వచ్చేసి వాళ్ళ యాప్ 60 రూపీస్ ఆల్రెడీ బ్యాలెన్స్ అందులో ఉంటుంది. సో మళ్ళీ 140 రూపీస్ పే చేయమంటారు. అప్పుడు పే చేస్తే మీరు టాస్క్ కంప్లీట్ చేయొచ్చు అంటారు. బ్యాంక్ స్టేట్మెంట్ మీ మెసేజ్ కూడా పెట్టమంటారు. అండ్ దెన్ ఈ స్క్రీన్ షాట్లో నువ్వు టెలిగ్రామ్లో యాప్ లింక్ ఉంటుంది, మా ఆపరేటర్ మిమ్మల్ని కన్సల్ట్ అవుతాడని చెప్పేసి 2 యాప్ వాళ్ళ యాప్సే, వాళ్ళ ఓన్ యాప్సే చూపిస్తారు. నెక్స్ట్ మనం టెలిగ్రామ్లోకి వెళ్ళిపోతాం, వాళ్ళతో మాట్లాడుతుంటాం. వాడు ఒక లింక్ ఇస్తాడు, లింక్ని క్లిక్ చేస్తుంటాం. క్లిక్ చేశాక నెక్స్ట్ మీకు ఈబే అని చెప్పి వాడే యాపే ఉంటుంది. నేమ్ అడుగుతాడు, వాడు మన ఏజ్ అడుగుతాడు, ఎవ్రీథింగ్ అడిగిన తర్వాత వాడు యాప్ చెప్పి విత్డ్రా ఇంత కట్టాక మీరు విత్డ్రా చేసుకో. ఆ అమ్మాయి ఏం చేసేది 700 కట్టాను 277 రూపీస్ వచ్చాయని. నెక్స్ట్ వాడు టాస్క్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, ఎంత ఉంటుంది, ఎంత కట్టాలి, ఎన్ని టాస్క్లు ఉంటాయి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ విత్డ్రాల్ ప్రాసెస్ కూడా చెప్తాడు. హియర్ మీకు 1000 రూపీస్ ఇస్తే రీఛార్జ్ 1000 అండ్ ఇట్ అట్ 450 రూపీస్ అని చెప్పింది కదా. ఇవన్నీ అవే, ఇది కూడా వాడే యాపే. వాడి యాప్లో నుంచి మనం ఎట్లా రీఛార్జ్ చేసుకోవాలనేది చెప్తాడు. ఇంకొకటి, అమ్మాయి యూపీఐలో ఉందన్నా వాడు పట్టించుకోవట్లేడు. వికాట్ ఎనీ డూ, మా కంపెనీ ఏం చేయలేదు, మా దగ్గర మనీ లేవనే చెప్తున్నాడు. నెక్స్ట్ అమ్మాయి 96 రూపీస్. ఇక్కడ అమ్మాయి చూసారా 1,15,486 రూపీస్ వరకు వచ్చింది. ఆ అమ్మాయి బ్యాంక్లో అమౌంట్ లేదని చెప్పినా కానీ వాడు వినట్లేడు. మీరు 2 ఆర్డర్స్ ఫినిష్ చేశాకనే మీ అమౌంట్ మీకు రిటర్న్ వస్తుందని చెప్పి, అదే ఫ్రాడ్. సో వాడు అలానే కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. మీరు 5 lakhs కట్టినా, 10 lakhs కట్టినా, ఎన్ని ల్యాక్స్ క్రోర్స్ కట్టినా వాడు అలానే చేస్తుంటాడు. సో లాస్ట్కి వాడు ఏం చెప్పాడు, సారీ అవర్ కంపెనీ హాస్ మ్యాండేటరీ పాలసీ, మీరు కడితేనే మేము మీ మనీ మీరు విత్డ్రా చేస్తాం. సో ఈ స్క్రీన్ షాట్స్లో మీకు క్లియర్గా అర్థమైంది కదా ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయి, వాళ్ళు మనల్ని ఎలా ట్రాప్ చేస్తారు అనేది. వీలైనంత వరకు ఈ వీడియోని మీరు షేర్ చేయండి, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇలాంటి ట్రాప్స్లో పడకుండా ఉంటారు. అండ్ డూ వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.